అనుకుంటాం. మీ దేవుడున్న యెహోవా ఐగుప్తులో మీ కన్నులు ఏడు చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యంతోనూ యుద్ధంతోనూ సూచక్రియలతోనూ శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధంతోనూ బాహుబలంతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో ఉండి తన కొరకు ఒక జనం తీసుకున్న యత్నము చేసిన. ఐగుప్తుడి లోకం చీకటి, ఐగుప్తుని లోకం నుండి తీసుకొచ్చాడు. ఐగుప్తుని లోకం నుండే అందరినీ తనకు ఒక జనాంగం కావాలని చెప్పి ఐగుప్తుని లోకం నుండి తీసుకొచ్చాడు. ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా గోత్రాలు, ఆయా చరిత్రలు, ఆయా దేశీయులు అందరినీ కలిపేసాడు. తీసుకొచ్చి ఏంటంటే ఒక జనాంగాన్ని తీసుకొచ్చాడంట. గొర్రెతో సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు ఇవన్నీ గావించి ఏంటంటే రక్తం ఇచ్చి కొన్నాడు వాళ్ళందరినీ. దేనికంటే కొన్ని వాళ్ళు రండి 35వ వచనం. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరొకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపుడును. ఆయన దేవుడు, ఆయన దేవుడు కాక వేరే దేవుడు లేడు. అర్థమయ్యా? దాని కొరకంట, దాని కొరకని తీసుకొచ్చావు. ఆరాధిస్తువి అయ్యా నువ్వే దేవుడు, నువ్వు తప్ప వేరే దేవుడు లేడు. మమ్మల్ని ప్రేమించావు అని ప్రేమించమంత బాగుంది, కానీ ద్వేషం పోయిందా, కక్ష పోయిందా, విరుద్ధభావం పోయిందా, అసూయ పోయిందా, అబద్ధాలు పోయినాయా, మోసం పోయిందా, జిత్తులు పోయినాయా, టక్కర్లు పోయినాయా, ఇవన్నీ పోయినా ఒకసారి చూసుకో. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచొచ్చు. ఆయన ఎలా వెళ్ళాడంట? తన ఇటు ఉంచబడిన ఆందుకొరగా అవమానం నిర్లక్ష్య పెట్టి. నీకు అవమానం వస్తుంది అనుకుంటున్నావా? నేను తగ్గించుకొని క్షమాపణ అడిగితే అవమానం వస్తుంది అనుకుంటున్నావా? 6 దినాలు అలా ఉండే మా జీవితాలు. 6 దినాలు ఎలా ఉన్నాయి తెలుసునా? ఏదైనా కొంచెం వస్తే అన్నా నన్ను క్షమించు, ఇలా నా లోపల నీ పట్ల ఇటు వచ్చింది. నా 6 దినం చెప్తున్నా. నా 6 దినాలు ఒక బ్రదర్ పోయి బ్రదర్ ఏమనుకోవద్దు, నీవంటే నాకేదో ఒక రకమైనటువంటి తలంపు వచ్చింది, ఇంకా మాట చెప్పాలంటే నేను ద్వేషిస్తాను అయిపోయి. తిమోతి నేను అట్లా కనబడ్డాను నీకు, నీవంటే నాకు ఎంత ఇష్టం తెలుసు అన్నాడు. చెంప మీద పళ్ళను కొట్టినట్లయింది. ఆయన హృదయంలో నా పట్ల ఎట్లుంది, నా హృదయం ఆయన పట్ల ఎట్లుంది? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రేమించకపోతే మన సంగతి ఎట్లుండాలా? తండ్రి వీరేం చేయొచ్చు, వీరెవరు క్షమించనేసాడు కదా, అందరినీ క్షమించమన్నాడు కదా, క్షమించేశాడు కదా, ఇంకా క్షమిస్తున్నాడు కదా, ఇంకా సరిచేస్తున్నాడు కదా, విజ్ఞాపన చేస్తున్నాడు కదా, గొర్రెపిల్ల పెళ్లి కుమార్తెను తయారు చేయాలని కోరుతున్నాడు కదా. ఆ జాబితాలో ఉంటామా? కనుక వాళ్ళందరూ అంటాడు, అయ్యా నువ్వు స్వరక్తం ఇచ్చి కొన్నావు, ఐగుప్తులో మీ కన్నులేట చేసిన వాటిని చొప్పున ఏ దేవుడైనా శోధనతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యంతో యుద్ధంతోనూ బాహుబలంతోనూ చాచిన బాహుతోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములోండి తన కొరకు ఒక జనము తీసుకుని యత్నము చేసినా ఆ జనంగా మనం దేవుని స్తోత్రం. ఆ జనం ఏమంట, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. అంతరు బాగానే ఉంది. తర్వాత వాళ్ళని తీసుకొని పోతుంటే ఎన్ని అసూయలు, ఎన్ని కలహాలు, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని ద్వేషించలేదు ఇవన్నీ ఆ రాలిపోయి జాబితాలో వెళ్ళిపోయారు కదా. వద్దు ప్రభా, నువ్వు త్వరగా రాబోతుంటే మమ్మల్ని కోరుకున్న కోరిక గొప్పది, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు గొప్పది. ఈ ఏర్పాటులో నేను కాపాడబడాలి, భద్రపరచాలి.